హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజైతే మీకు ఒక సూపర్ డూపర్ సర్ప్రైజ్ అనమాట. ఎందుకనంటే నేనైతే ఈరోజు 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. ఒక 50 రెసిపీస్ అయితే పెడదాము అనేసి. ఎందుకు 50 రెసిపీస్ అని అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, మన ఈ బిజీ లైఫ్లో మనము మార్నింగ్ లేచి పిల్లలకి ఇది కుక్ చేయాలి అది కుక్ చేయాలి అనేసి చాలా ఆరాట పడుతూ ఉంటాం కదా. సో ఈ వీడియో ఆ వీడియో ఏం కుక్ చేయాలి, ఎంత హెల్దీ పెట్టాలి అనేసి మామీస్కి అయితే చాలా థాట్స్ ఉంటాయి. సో ఆ థాట్స్ నుంచే నాకు ఈ వీడియో థాట్ అయితే వచ్చింది. సో ఒక 50 రెసిపీస్ మనము ఒక్కసారి ఒక వీడియోలో పెట్టామనుకో, సో మనకి ఏదైనా కావాలి అంటే ఇమ్మీడియట్గా ఆ వీడియో చూసి ఆటోమేటిక్గా చేయొచ్చు అనేసి. అలా కాకుండా నార్మల్గా పెడితే ఈ వీడియోన ఆ వీడియోన చూసుకుంటూ టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. అండ్ మనకు అసలు టైం ఉండదు మన పిల్లలతోటి. అందుకనేసి నేనైతే ఈ థాట్తో ఈ 50 రెసిపీస్ అయితే ట్రై చేశాను. అండ్ అన్నీ కూడా సో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా, ముందు రోజు ఏది ప్రిపేర్ చేయకుండా ఇమీడియట్గా అప్పటికప్పుడు అయ్యేలాంటి ఫుడ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఎందుకు అనంటే మన పిల్లలతో మనకు తెలిసిందే కదా. సో ముందు ప్రిపేర్ చేసుకోవాలి, రేపు ఏముండాలి, ఈరోజు ఏమి వండాలి అనే థాట్స్ అయితే చాలా చాలా వస్తుంటాయి. అలా కాకుండా అప్పటికప్పుడే మన ఇంట్లో ఏమైతే ఐటమ్స్ ఉంటాయో వాటితోటే ప్రిపేర్ చేసుకునేలాగైతే నేను రెసిపీస్ అయితే చేశాను. అండ్ రెసిపీస్ కూడా జస్ట్ వితిన్ 10 మినిట్స్లో అవుతాయి అన్నమాట. సో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఈరోజైతే కౌ మిల్క్ తీసుకున్నాను. మన ఇష్టం, కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్. అండ్ ఓట్స్ తెలిసిందే కదా, బేబీస్కి ఎంతో హెల్దీ. సో ఓట్స్ అయితే తీసుకున్నాను. సో ఓట్స్ పాలల్లో మిక్స్ చేసుకొని 1/4 కప్ ఆఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 to 7 మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో అనమాట, హాఫ్ తీసుకున్నాను. స్వీట్ పొటాటో ఏంటి అంటే బేబీస్కి వెయిట్ గెయిన్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ తీసుకున్నాను. నేనైతే బేబీస్కి షుగర్, సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయను. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయకండి. అండ్ 2 ఇయర్స్ వరకు అయితే బేబీస్కి షుగర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. సో షుగర్ ప్లేస్లో మనము బెల్లం కానీ, డేట్స్ పౌడర్ కానీ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. సో ఇవైతే మిక్స్ చేసుకొని మంచిగా కలపాలి. సో చూశారు కదా, మిక్స్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం లూజ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే నట్స్ పౌడర్ తెలిసిందే, బేబీస్కి చాలా హెల్తీ అనమాట. సో మనం ఏ రెసిపీస్లోనైనా నట్స్ పౌడర్ యాడ్ చేసుకుంటే బేబీస్కి ఫుడ్ ఇంకా హెల్తీ అవుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. అంతే అండి, ఇంత సింపుల్ తెలుసా. సో ఇంత సింపుల్ రెసిపీని అయితే మన బేబీస్కి మన చేతులతో హెల్తీగా అయితే 5 మినిట్స్లో చేసి పెట్టవచ్చు. ఇలాంటి దానికి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మన ఎట్ ద సేమ్ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఇదే అండి మన సెకండ్ రెసిపీ అయితే చూసేద్దాం. సో గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే క్యారెట్ మనకు తెలిసిందే, బేబీస్కి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ కొద్దిగా ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. మీ ఇష్టం, యాడ్ చేసుకోకపోయినా సరిపోతుంది. ఇక్కడైతే నేను బొంబాయి రవ్వ అయితే యూజ్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్లో నేను బొంబాయి రవ్వ ఎందుకు యూజ్ చేస్తాను అని అంటే బేబీస్కి అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి బొంబాయి రవ్వ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే పాలు తీసుకున్నాను. 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటి అని అంటే మనం ఎప్పుడైనా ఫుడ్ చేసేటప్పుడు బేబీస్కి లో ఫ్లేమ్లో చేయాలి. లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటి అంటే అందులో విటమిన్స్ ఏవి బయటికి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది 5 మినిట్స్లో. ఇంతే అండి, రెసిపీ చాలా ఈజీగా చేశాను కదా. సో బేబీస్ కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మనమైతే మ్యాంగో ప్యూరీ అయితే యాడ్ చేసుకున్నాము. మ్యాంగో ప్యూరీ లేకపోయినా మనము స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ పౌడర్ కానీ, జింజర్ పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది న్యాచురల్ స్వీట్స్ అనమాట. సో నేనైతే సీజన్ కాబట్టి మ్యాంగో అయితే యాడ్ చేశాను.
సో ఇప్పుడైతే బేబీకి సర్వ్ చేయడమే. బేబీస్కి అయితే చాలా నచ్చుతుంది, ఎందుకంటే మనం మ్యాంగో యాడ్ చేసాం కాబట్టి. ఇదే అండి మన సెకండ్ రెసిపీ. ఇప్పుడు థర్డ్ రెసిపీ చూసేద్దామా. మన థర్డ్ రెసిపీ వచ్చేసి నేనైతే ఇప్పుడు గీ యాడ్ చేసుకుంటున్నాను అండ్ రవ్వ యాడ్ చేశాను. ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో అయితే ఒక్కసారి అయితే రోస్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి యాపిల్ అయితే తీసుకున్నాను. నేను చేసే రెసిపీస్లలో మోస్ట్ ఆఫ్ దట్ యాపిల్స్, డేట్స్ ఇలా అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయన్నమాట. సో అన్ని రెసిపీస్ కలిపి ఒక్క వీడియోలో అయితే పెట్టేశాను మీకోసము. సో ఇప్పుడైతే కొద్దిగా కిస్మిస్ వేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం రోస్ట్ అయిన రవ్వని అయితే ఒక్కసారి మిక్స్ అయితే చేసుకొని 1.5 cup వరకు అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఒక 10 minutes అలా లీవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయితే చేయాలి. చూడండి మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడైతే మనం ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యూరీని యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 minutes కోసం అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదే అండి మన థర్డ్ రెసిపీ. బేబీస్కి అయితే చాలా నచ్చుతుంది. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. కావాలి అని అంటే మనం నట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ వచ్చేసి బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూజ్ అవుతుంది. యాపిల్ కాబట్టి యాపిల్ అనేది బేబీస్కి చాలా మంచిది. మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని గీ అయితే యాడ్ చేసుకున్నాను. సో మోస్ట్ అయితే నేను బేబీస్కి అయితే గీయే యూజ్ చేస్తానన్నమాట. ఇందులో అయితే కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు అండ్ చిన్న సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక్కసారి రోస్ట్ చేసుకున్నాక క్యారెట్ని అయితే తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం బఠానీ అనమాట. సో సీజన్ ఉన్నప్పుడు బఠానీ తీసుకొని మనమే మన చేతులతో ఒలిచి అది వేస్తే చాలా మంచిది. అండ్ ఓట్స్ తీసుకున్నాను అండ్ సేమియా అనమాట. ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, బేబీస్ 1 year ఏబో కాబట్టి సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. 1 year బేబీలో బేబీస్కి అయితే స్కిప్ అయితే చేయండి. ఇప్పుడైతే కొద్దిగా కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 8 minutes పాటు ఒక లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇదే అండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే కొత్త రెసిపీ అయితే ట్రై చేశాను. క్యారెట్ అండ్ బఠానీ యాడ్ చేశాను కాబట్టి బేబీస్కి హెల్తీ అనమాట. సో ఇదే అండి మన రెసిపీ, బేబీస్కి నచ్చుతుంది. నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా. సో ఇదైతే నేనైతే గీ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే బేసన్ ఇప్పుడు 3 to 4 minutes లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ నేను రాగి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకటేసారి 5 minutes పాటు కుక్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 1 cup ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో రాగి అనేది బేబీస్కి చాలా హెల్దీ అనమాట. సో వీక్లీ వన్స్ రాగి వాళ్ళ డైట్లో ఉండేటట్టయితే కంపల్సరీ చూసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ అండ్ కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 7 minutes పాటు కుక్ అయితే చేసుకోవాలి. సో చూసారా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా దగ్గరికి వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే కుక్ అయితే చేసుకోవాలి. ఇదే అండి ఫైనల్గా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే నట్స్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదే అండి మంచిగా మిక్స్ చేసుకొని బేబీస్కి సర్వ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ రెసిపీ. సో ఇదైతే చాలా క్రీమీగా టేస్టీగా కనిపిస్తుంది కదా. సో ఇదైతే మన ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఇప్పుడైతే కౌ మిల్క్ అయితే తీసుకున్నాను. ఒక 300 ml వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఇలాచి ఫ్లేవర్ కోసం కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి నేనైతే ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కొద్దిసేపు మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోకి స్వీట్ పొటాటో అయితే యాడ్ చేస్తున్నాను. సో స్వీట్ పొటాటో అనేది వెయిట్ గెయిన్కి యూజ్ చేస్తుంది అండ్ కాల్షియం, పొటాషియం అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే స్వీట్ పొటాటో యూజ్ చేస్తున్నాను. ఇది ఒక 7 to 8 minutes పాటు అయితే కుక్ అయితే చేసుకోవాలి, దట్టు లో ఫ్లేమ్లో అనమాట. సో ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇంతే అండి రెసిపీ. సో ఇప్పుడైతే మేము బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా స్వీట్నెస్ కోసం అయితే. సో ఇదే అండి బేబీస్కి మనం బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్కి అయితే పెడితే సరిపోతుంది. సూపర్ టేస్టీ రెసిపీ రెడీ. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా.
సో బేబీస్కి ఎప్పుడైనా హీట్ అయినప్పుడు మనం సాబుదానా అనేది వాళ్ళ డైట్లో యూజ్ చేస్తే బేబీ బాడీ అనేది కూల్గా అవుతుందన్నమాట. సో ఇందులో అయితే నేను సాబుదానా, రవ్వ, బ్రౌన్ రైస్ అండ్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, కాజు అయితే తీసుకున్నాను. ఇవైతే రోస్ట్ అయితే చేసుకోవాలి. కొద్దిసేపు అయితే ప్లేట్లోకి తీసుకోవాలి, అవి చల్లగా అవ్వాలన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా చల్లగా అయింది కదా. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకొని అయితే మంచిగా పౌడర్ లాగా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. సో పౌడర్ టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది బేబీస్కి. సో టెక్స్చర్ అనేది గర్గర్గా ఉంటే ఏంటి అంటే బేబీస్కి డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి స్మూత్ టెక్స్చర్ ఉండేలా అయితే చూసుకోవాలి. సో ఇందులోకి నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. అది ఒక 7 to 8 minutes కుక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి ఎంత త్వరగా కుక్ అయిపోయిందా, అండ్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. సో స్వీట్నెస్ కోసం అయితే నేను జింజర్ యాడ్ చేస్తున్నాను. ఆ గీ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే అండి మనం మీల్ టైంలో బేబీస్కి పెడితే బేబీస్ హాయిగా నిద్రపోతారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ. ఇందులోకి మనము ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో అవైలబుల్గా ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన సీజనల్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే బేబీస్కి స్నాక్స్ టైమ్స్కి ఇస్తే చాలా బాగుంటుందన్నమాట. సో మన నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా. సో ఇప్పుడైతే పోహా తీసుకున్నాను. పోహా ఒక 3 to 4 minutes వరకు అయితే ప్రాపర్గా వాష్ చేసుకొని ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉంచాలన్నమాట. ఇప్పుడైతే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పోహాలో వాటర్ అంతా రిమూవ్ చేసేసి మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 minutes మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 cup ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, కౌ మిల్క్, బఫెలో మిల్క్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ప్రోడక్ట్స్ బేబీస్కి చాలా మంచిది. అండ్ కొద్దిగా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నట్స్ పౌడర్ యాడ్ చేసినాక ఒక 3 minutes అయితే కుక్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను బనానా యాడ్ చేస్తున్నాను అనమాట. బనానా మంచిగా ఫోక్తో స్మాష్ చేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. సో బనానా కాల్షియం కాబట్టి బేబీస్కి యాడ్ చేయాలి అనమాట. సో బనానా కూడా బేబీస్కి వెయిట్ గెయిన్లో అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే బేబీస్ ఫుడ్ రెడీ అయిపోయింది అనమాట. ఇంత ఈజీగా సింపుల్గా బేబీస్కి అయితే మనం ఇంట్లో కుక్ చేసి పెట్టవచ్చు అనమాట. మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దామా. సో ఇందులోకి అయితే నేను బనానా, డేట్స్, మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక మిక్సీ జార్లోకి. ఇప్పుడైతే మంచిగా స్మూతీ లాగైతే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇదైతే మనకి మార్నింగ్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా అయితే బేబీస్కి ఇలాంటి షేక్ అయితే చేసి పెట్టవచ్చు. సో మార్నింగ్ టైం కాబట్టి మనం కూడా ఆ షేక్ని అయితే తాగొచ్చు అనమాట. మంచిగా ఉంటుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దామా. ఇప్పుడైతే నేనైతే నట్స్ తీసుకుంటున్నాను. అది కాజు, ఆల్మండ్, వాల్నట్, పిస్తా అండ్ కిస్మిస్ అండ్ డేట్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక 2 dates అయితే సరిపోతుంది. ఇందులోకి వామ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 hours అయితే సోక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అయితే మంచిగా సోక్ అయితే అయ్యాయి కదా. సో వాటర్ అయితే తీసుకొని అవైతే మంచిగా జార్లో అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో కొందరు ఏంటి అని అంటే బేబీస్కి 1 year బిలో బేబీస్కి అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టొద్దు, వాళ్ళకి డైజెస్ట్ కావు అని అనుకుంటారు. అలా ఏముండదండి. డ్రై ఫ్రూట్స్ వల్ల వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. అండ్ ఇందులోకి అయితే నేనైతే రవ్వ యాడ్ చేస్తున్నాను. రవ్వని కొద్దిసేపు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి, కొద్దిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రవ్వలోకి 1 cup ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ అయితే చేసుకోవాలి. ఒక 3 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
సో పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇందులోకి మనం ముందు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే మిక్స్ అయితే చేసుకొని పెట్టాలి. ఇంతే అండి, సింపుల్ రెసిపీ అనమాట. నట్స్ ఉంటాయి కాబట్టి బేబీస్కి స్వీట్నెస్ అనేది వస్తుంది అండ్ రవ్వ అనేది ఈజీ టు డైజెస్ట్ అనమాట. అండ్ మనము నట్స్ తీసుకున్నాం కాబట్టి బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ కొద్దిగా కన్సిస్టెన్సీ కోసం అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, సూపర్ రెసిపీ. బేబీస్కి మార్నింగ్ టైంలో అయితే ఈజీగా పెట్టవచ్చు, వెయిట్ గెయిన్ రెసిపీ కూడా. సో మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా. సో ఇప్పుడైతే మూంగ్ దాల్ తీసుకుంటున్నాను, అదే పెసరపప్పు అండ్ రైస్. ఒక 3 to 4 minutes అయితే వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆయిల్ తీసుకున్నాను. ఎందుకు ఆయిల్ అని అంటే గీ అయిపోయింది మా ఇంట్లో, అందుకనేసి. సో ఓకే, జోక్స్ అపార్ట్, ఇందులోకి అయితే నేను జీరా యాడ్ చేసుకున్నాను అండ్ బాటిల్ కర్డ్, ఆనపకాయ అయితే యాడ్ చేసుకొని ఒక 4 to 5 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. ఇందులో మనం వాష్ చేసుకున్న మూంగ్ దాల్ అండ్ రైస్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, పసుపు, జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో బేబీస్కి మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. 1 year బిలో బేబీస్ నుంచి మనము అలవాటు చేసి సరిపోతుంది. ఇప్పుడైతే 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా గీ అయితే లాస్ట్ మిక్స్ చేసుకున్నాను. అందుకే నేను అక్కడ ఆయిల్ యూజ్ చేశాను అనమాట, వెజిటేబుల్స్ యాడ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడైతే నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. బేబీకి స్మాష్ చేసి మెత్తగా పెడితే ఏంటి అంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే స్మాష్ చేసి పెట్టడం బెటర్ బేబీస్కి. సో ఇప్పుడైతే బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. పైన కొద్దిగా గీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంతే అండి రెసిపీ. సో మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే క్యారెట్ తీసుకున్నాను, క్యారెట్ కూడా బాయిల్ చేసుకున్నాను అండ్ పొటాటో అయితే తీసుకున్నాను. ఒక పొటాటో అయితే సరిపోతుంది, 2 కూడా బాయిల్ అయితే చేసుకొని తీసుకున్నాను. సో ఇప్పుడు వాటిని అయితే స్మాష్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే బటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే గార్లిక్ అనమాట, ఒక 2 గార్లిక్ అయితే సరిపోతుంది, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 minute వరకు అయితే కొద్దిగా రోస్ట్ అయితే చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు మనం స్మాష్ చేసిన దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. గార్లిక్ అండ్ బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. అండ్ నెక్స్ట్ 1/4 cup ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, దట్టు వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే స్మూత్గా బ్లెండ్ అయితే చూసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇంతే అండి రెసిపీ. సో చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇంకా మన నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోద్దాము. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి రైస్ అయితే తీసుకుంటున్నాను, ఒక 4 spoons వరకు అయితే తీసుకుంటున్నాను. అండ్ పర్ఫెక్ట్గా వాష్ చేసుకొని ఒక 3 to 4 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం సైజ్ యాపిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే వదిలేయాలి. సో ఇప్పుడైతే కొద్దిగా కూల్ అయింది కాబట్టి ఓపెన్ చేసేసి మంచిగా స్మాష్ అయితే చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా బాయిల్ అయింది కదా. సో నెక్స్ట్ అయితే నేను ఒక బౌల్లోకి తీసుకొని స్మాషర్తో అయితే స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. సో యాపిల్ అనేది బేబీస్కి డైలీ పెట్టినా ఏం కాదనమాట. సో యాపిల్ పెట్టవచ్చు మనం బేబీస్కి. 1.5 cup వరకు అయితే నేనైతే మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను, బాయిల్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ సర్వ్ చేసుకోవడం అనమాట. బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మనం ఈ డిన్నర్లోకి యాడ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే రైస్ ఉంది కాబట్టి. సో ఇంకా మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ఇవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1/2 cup వరకు అయితే క్యారెట్ అయితే స్మాష్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఒక 2 to 3 minutes వరకు అయితే రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఫ్లేవర్ అనేది చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఓట్స్ బేబీకి చాలా హెల్దీ అనమాట. సో ఓట్స్ కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులోకి నేనైతే సబ్జా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే చాలా హెల్దీ అనమాట. సో మనం బేబీస్కి మిల్లెట్స్ స్టార్ట్ చేయాలి అంటే ఈ రకంగా స్టార్ట్ చేయవచ్చు. అండ్ మిల్క్ తీసుకుంటున్నాను, ఒక 2 cups వరకు అయితే తీసుకోవాలి. సో ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ అయితే చేసుకొని కొద్దిగా
ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక్కటే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే 2 మినిట్స్ వరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, మంచిగా థిక్గా. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బేబీస్కి సర్వ్ చేయడమే అనమాట. ఫైనల్గా కొద్దిగా నట్స్ పౌడర్ అండ్ జింజర్ పౌడర్, టేస్ట్ కోసం అయితే జింజర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంతే అండి. కాకపోతే దీంట్లో మనము డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసము. అంతే అనమాట. ఇదైతే బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ హెల్త్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే నేను మ్యాంగోస్ తీసుకుంటున్నాను. ఎమ్మి మ్యాంగోస్ అనమాట. సో సీజన్ అయిపోయింది కాబట్టి నేను సీజన్లో చేశాను. ఇందులోకి అయితే 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇందులోకి అయితే నేను ఎలాంటి డేట్స్ కానీ జింజర్ కానీ యాడ్ చేయట్లేదు. ఇది న్యాచురల్ స్వీట్ కాబట్టి సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బేబీస్కి ఇవ్వడమే అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ అండ్ రైస్ అనమాట. ప్రాపర్గా వాష్ చేసుకొని కొద్దిసేపు అయితే కొన్ని వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. అండ్ చిన్న సైజ్ ఆనియన్, గార్లిక్ అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనమైతే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పంకిన్ అండ్ బీన్స్, టమాటో, సో ఆల్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కొద్దిగా అండ్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆర్ ఇంట్లో గరం మసాలా ఉంటే చిన్నగా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందు వాష్ చేసుకున్న మూంగ్ దాల్ అండ్ రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే సూపర్ కిచిడి అనమాట. బేబీస్కి అయితే మనం ఈవినింగ్ టైం అయితే సర్వ్ చేస్తే బేబీస్ అయితే నైట్ అయితే హ్యాపీగా నిద్రపోతారనమాట. సో చాలా హెల్దీ ఫుడ్. ఇక్కడైతే నేను 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఇంతే సింపుల్ రెసిపీ. సో ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే చూసుకోవాలన్నమాట. సో చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అన్ని వెజిటేబుల్స్ కూడా. సో ఇప్పుడైతే పావ్ బాజీ స్మాషర్తో అయితే స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా డెలిషియస్గా ఉంటుంది. బేబీస్కి చాలా హెల్దీ అనమాట. సో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇదైతే బేబీస్కి నైట్ డిన్నర్కి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. సో మనం లేట్ చేయకుండా రెసిపీని అయితే చూద్దాము. సో ఇదైతే బేబీస్కి వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుందన్నమాట. సో నేను ఇక్కడైతే 2 డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో డేట్స్ అనేటివి బోన్స్కి స్ట్రాంగ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మనము స్వీట్నెస్ కోసం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వామ్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రాగి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. రాగి పౌడర్ కూడా మిక్స్ అయితే చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని. రాగి అనేది మనకి రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి సో డెఫినెట్గా బేబీస్కి వీక్లీ ట్వైస్ పెడితే చాలా మంచిది. సో ఇప్పుడు డేట్స్లో ఉన్న సీడ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి డేట్స్ని అయితే. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను. ప్యాన్ తీసుకొని గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేనైతే బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు అని అంటే బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకున్నాక రాగి వాటర్ అయితే యాడ్ చేసుకొని 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఎక్కడా కూడా లంప్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ప్రాపర్గా. సో ఇందులోకి అయితే మనము డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాము స్వీట్నెస్ కోసము. సో ఇప్పుడు యాడ్ చేశాక ఒక 7 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ప్రాపర్గా. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి బేబీస్కి సర్వ్ చేయడమే అనమాట. సో ఇందులోకి మనకు కావాలి అంటే నట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 1 year అబోవ్ బేబీస్కి అయితే మనము కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ అయితే యాడ్ చేయవచ్చు. సో ఇప్పుడైతే టర్న్ ఆఫ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది కాబట్టి నేనైతే మిల్క్ యాడ్ చేశాను, లేకపోతే సరిపోతుంది అనమాట. సో ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో బేబీ స్ట్రాంగ్ బోన్స్కి అయితే ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఫైనల్గా బేబీస్కి మనం సర్వ్ చేయడం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాము. సో ఇప్పుడైతే మనం సింపుల్గా డిన్నర్లోకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్ అయితే
ట్రై చేస్తున్నాం అనమాట. సో బేబీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ బేబీస్ అయితే చాలా హ్యాపీగా నిద్రపోతారనమాట. సో వాళ్ళ టమీ ఫుల్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా నిద్రపోగలుగుతారు. సో ఇప్పుడైతే నేను బాయిల్డ్ పొటాటో తీసుకున్నాను 1 అండ్ బాయిల్డ్ పంకిన్ అయితే తీసుకున్నాను, ఒక్క బాయిల్డ్ ఎగ్ అనమాట. సో ఇప్పుడైతే దీన్ని 1.5 కప్ వరకు ఎగ్ అయితే తీసుకుంటే సరిపోతుంది అండ్ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఎగ్లో ఓన్లీ ఎల్లో అయితే తీసుకుంటున్నా, వైట్ అయితే తీసుకోవట్లే. సో ఇప్పుడైతే స్మాష్ అయితే చేసుకోవాలి. సో ఫోక్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మంచిగా స్మాష్ అయిపోయింది కదా. సో పొటాటో అనేది బేబీస్ వెయిట్ గెయిన్కి యూస్ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పంకిన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బేబీస్కి అది కూడా చాలా హెల్తీ కాల్షియం ఫుడ్ అనమాట. సో ఇప్పుడైతే నేను గీ వేసుకొని మస్టర్డ్ సీడ్స్ అయితే తీసుకున్నాను అండ్ గార్లిక్ అండ్ ఆనియన్ అయితే వేసుకొని ఒక 2 to 3 minutes అయితే రోస్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులోకి కొద్దిగా కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను, ఒక 2 to 3 leaves అయితే సరిపోతుంది. సో ఇందులోకి అయితే నేను రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు రవ్వ కూడా ఒక 2 minutes అయితే రోస్ట్ చేసుకోవాలి అనమాట. సో రవ్వ మంచిగా రోస్ట్ అయిపోయాక మనం ముందు చేసుకున్న స్మాష్డ్ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో మంచిగా అన్నీ మిక్స్ అయిపోయాయి కదా. సో యాజ్ పర్ టేస్ట్ అయితే మనమైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. 1 year బిలో బేబీస్కి అయితే అసలు సాల్ట్ అయితే వేయకండి. ఇప్పుడైతే 1 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట మొత్తం ప్రాపర్గా. సో ఎక్కడ కూడా లమ్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో వాటర్ కన్సిస్టెన్సీ తక్కువైంది అని అంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 to 3 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో ఇందులోకి అయితే నేను కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనమాట. చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్. సో ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో బేబీస్కి అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మనమైతే ఈవినింగ్ డిన్నర్లో ప్లాన్ చేయొచ్చు మన ఈ రెసిపీ. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా రెసిపీ అయితే చూద్దాము. సో ఈ రెసిపీ వచ్చి బేబీస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెడితే సరిపోతుంది. సో ఈ రెసిపీ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్, స్ట్రాంగ్ బోన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ రిచ్ ఇన్ కాల్షియం, ప్రోటీన్ అనమాట. సో మనం లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. సో నేనైతే 2 tablespoons ఆఫ్ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో బ్రౌన్ రైస్ అనేది డైజెషన్ బాగా అవుతుంది, బేబీ గ్రోత్ కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే నేను నట్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ గోధుమ రవ్వ కూడా తీసుకుంటున్నాను అనమాట. నట్స్ వచ్చేసి 2 almonds, 2 walnuts, 2 dates అయితే తీసుకుంటున్నాను. వాల్నట్స్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట. సో డేట్స్ అయితే నేను షుగర్ కోసం యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనము గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట బ్రౌన్ రైస్ అండ్ గోధుమ రవ్వ అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇవైతే స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ అయితే సరిపోతుంది. అండ్ మనం డేట్స్ కూడా తీసుకున్నాం కాబట్టి అవి 3 కలిపి ఒకటేసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడైతే బౌల్లో 1 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న దాన్ని అయితే వేసుకొని ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక 7 to 9 minutes అయితే లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో ఇప్పుడైతే అడుగంటకుండా మనమైతే కన్సిస్టెన్సీగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఒక్క 5 minutes మళ్ళీ మిక్స్ అయితే చేసుకొని మళ్ళీ బౌల్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫైనల్గా పర్ఫెక్ట్గా మిక్స్ అయిందనమాట. సో నేను కొద్దిగా అయితే జింజర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనమాట, స్వీట్నెస్ కోసం. అండ్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో బేబీస్కి గీ అనేది గుడ్ ఫ్యాట్ అనమాట. సో బేబీస్కి అయితే కంపల్సరీ ప్రతి ఫుడ్లో గీ అయితే కంపల్సరీ యాడ్ అయితే చెయ్యండి. సో ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి, స్ట్రాంగ్ బోన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మన నెక్స్ట్ రెసిపీ అయితే చూద్దామా. చూడండి ఎంత బాగుందో. ఇందులో అయితే హై కార్బోహైడ్రేట్స్ అండ్ మజిల్ గ్రోత్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో అయితే నేను బాయిల్డ్ పొటాటో, బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాను, ఓన్లీ ఎల్లో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే దాన్ని స్మాషర్తో అయితే స్మాష్ చేసుకోవాలి. సో ఇందులో అయితే నేను గీ యాడ్ చేసుకుంటున్నాను, రైస్ ఫ్లోర్ అనమాట 2 tablespoons అయితే తీసుకుంటే సరిపోతుంది. సో ఒక 2 to 3 minutes వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడైతే 1 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి.
సో ఒక 5 to 7 minutes వరకు లో ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది అండ్ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చింది కాబట్టి సో ఇందులోకి అయితే కొద్దిగా మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా బాయిలింగ్ ఎక్కువ కావాలి అనేసి, సో రైస్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ బాయిల్ అయితే సరిపోతుంది. సో ఇందులోకి పొటాటో అండ్ ఎగ్ అయితే యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. సో 1 year above బేబీకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇది బేబీస్కి చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇంత 2 minutesలో మనమైతే ఇది కుక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. సో మనం ఇది డిన్నర్లోకి కానీ లంచ్లోకి అయినా ప్లాన్ చేస్తే సరిపోతుంది, ఎగ్ వేసాం కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇందులో అయితే నేను రెడ్ పోహా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఒకసారి ప్రాపర్గా వాష్ అయితే చేసుకోవాలి. సో ఇందులో అయితే నేను బాయిల్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను 1 glass వరకు. ఇందులోకి అయితే ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము. సో కొద్దిసేపు అలా మిక్స్ చేసుకున్నాక పోహా అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇంకా కొద్దిగా 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ అయ్యాక ఇందులోకి అయితే నేను క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను, తురిమిన క్యారెట్ యాడ్ చేశాక కూడా ఒక మిక్స్ చేసుకొని ఒక 7 to 8 minutes వరకు లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. సో ఇందులోకి అయితే డేట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ మనం నట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయిందనమాట. సో సింపుల్గా సో హెల్తీగా మనమైతే బేబీస్కి చాలా అంటే చాలా రెసిపీస్ చేయవచ్చు. సో ఫైనల్గా కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకొని బేబీస్కి పెట్టడమే అనమాట. ఇంత చిన్న రెసిపీ కదా. సో ఇంకా మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే నేను రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అయితే ప్యాన్ తీసుకొని బాయిల్డ్ కౌ మిల్క్ అయితే తీసుకుంటున్నాను అండ్ రాగి ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా అయితే ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఒక 4 to 5 minutes వరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట. సో చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో థిక్నెస్గా. సో మనమైతే దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఇదైతే అడుగంటుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఆన్ చేసి పక్కకు పెట్టుకోవడమే అనమాట. ఇప్పుడైతే బనానా తీసుకుంటున్నాను, హాఫ్ బనానా అయితే సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట. మన కన్సిస్టెన్సీ కొద్దిగా కూల్ అయ్యాక యాడ్ చేసి సరిపోతుంది. బనానా అనేది బేబీస్ వెయిట్ గ్రోత్లో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇదైతే బేబీస్కి ఈవినింగ్ స్నాక్స్కి పెడితే బాగుంటుంది. సో ఇందులో మనము నట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసి బేబీస్కి సర్వ్ చేయడం అనమాట. సింపుల్గా అయిపోతుంది. సో ఇంకా మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇందులోకి నేనైతే రెడ్ పోహా అయితే తీసుకున్నా. ఒక 3 tablespoons వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 times వాష్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను మూంగ్ దాల్ అయితే తీసుకున్నాను. ఒక 2 hours వరకు అయితే వీసైతే సోక్ అయితే చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటున్నాను. సో ఒక 10 seconds అలా సోక్ అయ్యాక మనము మూంగ్ దాల్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో అండ్ పోహా 2 మిక్స్ అయితే చేసుకోవాలి ప్రాపర్గా. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. సో బేబీస్కి పసుపు వేస్తే ఏంటి అంటే బేబీస్కి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బేబీస్ ఇష్టపడతారనమాట. సో బేబీస్కి కలర్ని చూసి కూడా అప్పుడప్పుడు ఫుడ్ తింటారనమాట. సో ఇప్పుడైతే 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులోకి అయితే నేను 1/2 cup వరకు అయితే పాలకూర అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోయింది కదా. సో అప్పుడప్పుడు బేబీస్కి మనము లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి అనమాట. సో ఇంతే అండి, ఈజీగా అయిపోతుంది. సో మనకు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ బేబీస్కి ఎక్కువ న్యూట్రిషన్స్ అయిపోతుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో మన నెక్స్ట్ రెసిపీ అయితే చూద్దాము. సో యాపిల్ అయితే తీసుకుంటున్నాను, డేట్స్, క్యాషూ నట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట.
చూడండి కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలి అనమాట. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకండి, కొద్దిగానే చేసుకోండి. సో ఇప్పుడైతే గీ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ రవ్వ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి అయితే మనం మిక్స్ చేసుకున్న దాన్ని అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోకి 1 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. సో ఇలా కన్సిస్టెన్సీ ఉంటే ఏంటి అంటే బేబీస్కి తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే 1/2 కప్ వరకు అయితే కౌ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో థిక్నెస్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా బేబీస్కి సర్వ్ చేస్తే సరిపోతుందన్నమాట. చాలా డెలీషియస్గా ఉంటుంది. సో బేబీస్ అయితే చాలా నచ్చుతాయి అన్నమాట. సో ఇలా డెఫినెట్గా బేబీస్కి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాయండి అనమాట. బేబీస్కి బోర్ కొట్టకుండా మంచిగా తింటారనమాట. సో ఇప్పుడైతే నేను సాబుదానా అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే గీ అయితే యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ యాడ్ చేస్తున్నాను. సో బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే బేబీస్కి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో హాఫ్ బీట్రూట్ అయితే సరిపోతుంది. అండ్ ఇందులోకి అయితే కొద్దిగా రవ్వ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే రోస్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న సాబుదానాన్ని అయితే వేసుకొని మంచిగా ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కౌ మిల్క్ తీసుకుంటున్నాను. 1/4 కప్ ఆఫ్ కౌ మిల్క్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఇందులో అయితే నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను అండ్ చియా సీడ్స్ అయితే యాడ్ చేశాను. చియా సీడ్స్ ఏంటి అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే 7 to 8 మినిట్స్ పాటు అయితే కొద్దిసేపు అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ చూసారా, ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. సో సాబుదానా అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటే అవి బాయిల్ అయినట్టు. ఇప్పుడైతే టేస్ట్ కోసం అయితే నేను జింజర్ పౌడర్ వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో ఇంతే అండి బేబీకి అయితే సర్వ్ చేయడము. సో బేబీకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు అయితే ఇలా ఒక్కసారి అయితే పెట్టి చూడండి, డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మన నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే బేబీకి మార్నింగ్ అయితే ఈ రెసిపీ పెడితే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బేబీకి అయితే మార్నింగ్ యూజ్ చేయొచ్చు. సో హాఫ్ యాపిల్ అండ్ 1 బనానా అయితే తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక స్మూతీ టైప్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొద్దిగా రవ్వ అయితే యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో ఇందులోకి అయితే 1 కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి అయితే మనం ముందు మిక్స్ చేసుకున్న ప్యూరిన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సూజీ అనేది రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్ అన్నమాట. సో బేబీస్కి ఇది పెడితే త్వరగా డైజెస్ట్ అవుతుంది. సో ఇందులోకి మనము ఎలాంటి స్వీట్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే యాపిల్ అండ్ బనానా ఆల్రెడీ న్యాచురల్ స్వీట్ కాబట్టి. సో కొద్దిసేపు అయితే మిక్స్ అయితే చేసుకున్నాక సర్వ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంతే అండి, సింపుల్ రెసిపీ. సో ఇంకా మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే నేను మూంగ్ దాల్ 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుని ప్రాపర్గా అయితే వాష్ చేసుకుంటున్నాను. సో ఒక 15 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ రెడ్ పోహా అయితే 1/2 కప్ వరకు అయితే తీసుకుంటున్నాను. సో ఇది కూడా ఒకసారి ప్రాపర్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోకి అయితే జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న ఆనియన్ ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇందులో అయితే నేను బ్రొక్కలీలు వేసుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం క్యారెట్ అండ్ పొటాటో వేసుకుంటున్నాను అనమాట. సో బేబీస్కి అయితే నేను ఈరోజు సూప్ లాగా చేద్దామనేసి అయితే చేస్తున్నాను. ఒక 3-4 మినిట్స్ వరకు అయితే వెజిటేబుల్స్ కుక్ అయ్యాక మనం మూంగ్ దాల్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్, పెప్పర్ అండ్
కలర్ కోసం అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ పోహా కూడా యాడ్ చేయాలన్నమాట. సో మొత్తం అయితే ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలానే సేమ్ మనము రైస్ కూడా యాడ్ చేసి బేబీస్కి కిచిడల్లా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే 5 to 6 minutes ఒక విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచి సో చల్లగా అయ్యాక ఓపెన్ చేసి స్మాష్ చేసి బేబీస్కి ఇవ్వడమే అనమాట. సో చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది చిన్న బేబీస్ నుంచి అయితే మనం పెట్టవచ్చు. సో మొత్తం వెజ్జీస్తో కాంబినేషన్ కాబట్టి సో బేబీస్కి మనమైతే ఇది డిన్నర్ టైంలో ఇస్తే చాలా హ్యాపీగా నిద్రపోతారనమాట. సో బేబీ టమ్మీ అనేది చాలా ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే గీ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇందులోకి అయితే నేనైతే సేమియా అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2 minutes అయితే రోస్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అయితే ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 tablespoons అయితే సరిపోతుంది. సో ఇది మొత్తం కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాక ఇప్పుడైతే నేను చిన్న సైజ్ క్యారెట్ అయితే తీసుకొని ఒక 3 minutes పాటు అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే 1 ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 spoons వరకు అయితే పచ్చి కొబ్బరి అయితే తురిమి యాడ్ చేసుకోవాలి అనమాట. సో ఇప్పుడైతే ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అయితే 1.5 cup వరకు అయితే నేనైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ప్రాపర్గా 8 to 10 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట బేబీస్ లో ఫ్లేమ్లో పెట్టి. సో చూడండి ప్రాపర్గా కుక్ అయిపోయింది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండకుండా ఇప్పుడైతే నేను కొద్దిగా వామ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయింది కాబట్టి కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ అయ్యాక ఇందులోకి నేనైతే జింజర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 tablespoons వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. సో బేబీస్ టేస్ట్ బట్టి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. బేబీస్కి చాలా నచ్చుతుంది అండ్ ఈజీ టు కుక్ అనమాట. సో ఇప్పుడు వచ్చి మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే నేను మూంగ్ దాల్ అయితే తీసుకున్నాను ఒక 2 tablespoons వరకే అండ్ రైస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్గా వాష్ అయితే చేసుకోవాలన్నమాట. సో వాష్ చేసుకున్నాక ఒక 15 minutes అయితే సోక్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోకైతే జీలకర్ర ఆవాలు, ఒక లీఫ్, ఒక చెక్క అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఇప్పుడైతే నేను క్యారెట్, కాలీఫ్లవర్, పొటాటో వేసుకొని ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3 to 4 minutes వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో కలర్ కోసం అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాను. పన్నీర్ అయితే తురిమి యాడ్ చేస్తున్నాను. సో ఇందులోకి అయితే మనం నానబెట్టుకున్న రైస్ని అండ్ మూంగ్ దాల్ని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే 1.5 cup వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకొని 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ప్రాపర్గా కుక్ అయిపోతుంది. 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుంది. సో ఇందులోకి అయితే మనం వేసుకున్న స్పైసెస్ని అయితే పక్కకు తీసుకొని స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట. సో బేబీస్కి కొద్దిగా కారం అలవాటు చేయాలి అని అంటే ఈ ప్రాసెస్ చేయండి. అండ్ కొద్దిగా మిర్చి కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే బేబీస్ వెయిట్ గెయిన్కి అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇంతే అండి, ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. బేబీస్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. సో ఇక మనం లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే చూసేద్దాం. సో బేబీస్కి అయితే మళ్ళీ రాగి రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందులో అయితే నేను మకానా అయితే యాడ్ చేస్తున్నాను. సో మకానా అనేది బేబీస్కి బోన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట, బోన్స్ స్ట్రెంథన్ అవ్వడానికి. సో మకానాను ఒకసారి ఇలా పట్టుకుంటే స్మాష్ అయిపోతుంది, అప్పుడు మకానా మంచిగా రోస్ట్ అయినట్టు. సో ఇందులోకి అయితే 2 ఆల్మండ్స్ ఒక 8 to 10 minutes అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. సో ఇదైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది రెసిపీ.
సో కొద్దిగా కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో పౌడర్ అయితే ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడైతే రాగి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా వాటర్ అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని రాగి ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా ఎక్కడ లంప్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ముందు మనం రోస్ట్ చేసుకున్న మకానా అండ్ ఆల్మండ్స్ అయితే వేసుకోవాలి పౌడర్ని. అది ఒక 6 to 7 మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులోకి అయితే నేను కొద్దిగా బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బేబీస్కి వింటర్ సీజన్లో ఇలా పెడితే ఏంటి అని అంటే బేబీస్కి కాఫ్ కోల్డ్ అయినా త్వరగా తగ్గిపోతుంది. సో ఇందులోకి అయితే కొద్దిగా నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, బేబీస్కి ఇంకా సర్వ్ చేయడమే అనమాట. సో బేబీస్కి ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ ఇలా ఉన్నప్పుడు ఇది కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసి పెడితే సరిపోతుంది. సో బేబీస్ థ్రోట్ అనేది రిలీఫ్ అవుతుందన్నమాట. సో ఇది మనము ఈవినింగ్ స్నాక్ ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బేబీస్కి సర్వ్ చేయొచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే చూద్దాము. ఇప్పుడు కూడా రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని గీ అయితే వేసుకున్నాను. సో కొద్దిగా గీ వేడయ్యాక ఇందులోకి అయితే నేను ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే రాగి ఫ్లోర్ని యాడ్ చేసి 2 కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్ అయింది కదా. ఇప్పుడైతే ఇందులోకి అయితే నేను యాపిల్ వేసుకుంటున్నాను. సో యాపిల్ అయితే మంచిగా తురుముకొని వేసుకుంటే సరిపోతుంది. సో టేస్ట్ కోసం అయితే కొద్దిగా జాగిరీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా బేబీస్కి సర్వ్ చేసి బేబీస్కి పెట్టడమే అనమాట. సో ఇదైతే మిడ్ టైం మీల్లో పెడితే అయితే బేబీస్కి బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే రాగి ఫ్లోర్ అయితే 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఎక్కడా కూడా లంప్స్ లేకుండా ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని 1.5 కప్ వరకు అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుని రాగి ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. కొద్దిసేపు 7 to 8 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను మళ్ళీ. సో చూడండి కొద్దిగా థిక్నెస్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే జాగరీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్ రెసిపీ అనమాట. సో బేబీస్కి అయితే చాలా నచ్చుతుంది. సో ఇది మనం రాగికి ఇలాగైతే బేబీస్కి అయితే పెట్టచ్చు. సో లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే చూసేద్దాం. సో బేబీస్కి అయితే ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. సో బేబీస్కి ఏది చేయాలో అర్థం కానప్పుడు, ఏది చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు సో ఇంట్లో మనకి ఇలా చపాతీ ఉంటే మాత్రం ఇలా చేసి పెట్టండి, బేబీస్కి చాలా నచ్చుతుంది అనమాట. ఒక చపాతీ అయితే తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అయితే ఇప్పుడు అందులో వామ్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే సోక్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే బనానా అండ్ డేట్స్ అయితే తీసుకోవాలి, ప్రాపర్గా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఒకసారి అయితే స్పూన్ తోటి అయితే మంచిగా స్మాష్ చేసుకొని బనానా అండ్ డేట్స్ని అయితే అందులోకి మిక్స్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుందన్నమాట. సో ఇదైతే బేబీస్కి బ్రేక్ఫాస్ట్లోకి అయితే సర్వ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా డెలిషియస్గా మనం ఇంట్లో ఉన్న దానితోటే మనం ఇలా చేసి సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా నట్స్ పౌడర్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఇంకా మరింత టేస్ట్ కోసం అయితే. సో అంతే అండి, బేబీస్కి అయితే సర్వ్ చేయడమే. సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా 33rd రెసిపీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇందులోకి అయితే నేను బాయిల్డ్ పంకిన్ అండ్ పొటాటో అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే దాన్ని ప్రాపర్గా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా గీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో గీ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి మస్టర్డ్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను, అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను, అండ్ కొద్దిగా రవ్వ అయితే యాడ్ చేసుకొని ఒక 3 to 4 minutes అయితే మిక్స్ అయితే చేసుకోవాలి అనమాట. సో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో 1.5 కప్ అయితే సరిపోతుంది. ఇందులోకి అయితే మనం ముందు స్మాష్ చేసుకున్న పంప్కిన్ అండ్ పొటాటోని అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 5 to 7 minutes అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా. సో చూడండి, కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా థిక్ అయింది కదా. సో ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో బేబీస్కి ఫైనల్గా ఇది సర్వ్ చేయడం అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. సో బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే క్యారెట్ని, యాపిల్ని కొద్దిసేపు అయితే మనము స్టీమ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక 7 to 8 minutes సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా డేట్ యాడ్ చేస్తున్నాను. సో ప్రాపర్గా స్టీమ్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే బౌల్లోకి యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్యూరీ టైప్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో బేబీస్కి అయితే ఇవి స్నాక్ లాగా ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా సర్వ్ చేసి సరిపోతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే మూంగ్ దాల్ అయితే తీసుకున్నాను. అందులోకి కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా వాష్ అయితే చేసుకోవాలి. ఒక 3-4 times వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 15 minutes అయితే సోక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని 1 tablespoon అయితే గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి అయితే జీలకర్ర, ఆవాలు, చిన్న సైజ్ ఆనియన్ అండ్ గార్లిక్ అయితే యాడ్ చేసుకొని 2 minutes అయితే రోస్ట్ చేసుకోవాలి, కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇందులోకి అయితే నేను బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బీట్రూట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందు మనం ఏదైతే మిక్స్ చేసుకున్నా వాటిని యాడ్ చేసి సరిపోతుంది. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేయాలి. సో పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే రెడ్నెస్ అనేది రాదు అనమాట. సో బేబీస్కి ఇలా యాడ్ చేసి ఇవ్వండి, బేబీస్కి బ్లడ్ అనేది గ్రోత్ అయితే బాగా అవుతుంది. ఇప్పుడైతే 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో మనము సాల్ట్ యాడ్ చేయడం వల్ల రెడ్నెస్ అనేది అస్సలు ఉండదు, ఒకసారి చూడండి. సో మనము ఎవరికి డౌట్ కూడా రాదు మనం బీట్రూట్ యాడ్ చేసామనేసి. సో బీట్రూట్ యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే రెడ్గా అయిపోతుంది కదా రైస్, అలా అస్సలు కాదనమాట. సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. కొద్దిగా ఫైనల్గా పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో బేబీస్కి అయితే డిన్నర్ టైంలో పెట్టండి కిచిడి, చాలా బాగుంటుంది. అండ్ బేబీస్కి అయితే హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఐ విజన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంతే సింపుల్ అండి. సో ఫైనల్గా బేబీస్కి సర్వ్ చేయడమే. లేట్ చేయకుండా ఇంకొక రెసిపీలోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడైతే బాగా డెలిషియస్ ఫుడ్ అనమాట. సో బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. బేబీస్కే కాదు మనకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి బేబీస్ వెయిట్ గెయిన్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇందులో అయితే నేనైతే వీట్ అయితే తీసుకున్నాను, అదే గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట. ఒక 3 to 4 times అయితే వాష్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని 1 hour పాటు అయితే కొద్దిగా సోక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని క్యాషూ నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ 2 తీసుకున్నాను అండ్ డేట్స్ కూడా 2 తీసుకున్నాను. ఇవి కూడా ఒక 1 hour వరకు అయితే సోక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఆల్మండ్ స్కిన్ అయితే పీల్ చేయాలి.
సో డేట్స్ కూడా సీడ్స్ రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్కి అయితే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. స్మూతీ టైప్ చూడండి, ప్రాపర్గా మిక్స్ అయితే అయిపోయాయి నట్స్ అన్నీ. ఇప్పుడైతే కౌ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను 1 గ్లాస్ వరకు అయితే. సో కొద్దిగా ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. సో మనం ముందు సోక్ చేసుకున్న గోధుమ రవ్వ అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక 7 to 8 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే కొద్దిగా ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. సో ఒక్కసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి కుక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇందులోకి అయితే మనము డేట్స్ అయితే ప్యూరీని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫుడ్ అనేది బేబీస్కి అయితే వెయిట్ గెయిన్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ నట్స్ యాడ్ చేసాం కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫైనల్గా గీ అయితే యాడ్ చేసుకొని ప్రాపర్గా ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్క 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్లీ. సో చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్ అయింది కదా, ఇంతే అండి. బేబీస్కి సర్వ్ చేయడమే పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. సో కొద్దిగా చల్లగా అయ్యాక బేబీస్కి అయితే సర్వ్ చేయడమే. బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మనం కూడా ట్రై చేయొచ్చు, మనకు కూడా చాలా హెల్దీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం 38th రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇప్పుడైతే నేను 1 కప్ అయితే రాగి పౌడర్ అయితే తీసుకున్నాను. అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ కూడా లమ్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ప్రాపర్గా. చూడండి, ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా గీ మెల్ట్ అయ్యాక బీట్రూట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న సైజ్ బీట్రూట్ అయితే సరిపోతుంది. స్వీట్నెస్ కోసం అయితే నేను డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయితే రోస్ట్ అయితే చేసుకోండి. బీట్రూట్ వాసన, పచ్చివాసన అంతా పోతుంది. ఇందులోకి కొద్దిగా నేనైతే ఒక్క ఇలాచీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలాచీ యాడ్ చేస్తే. ఇప్పుడు ఇందులోకి రాగి మిక్స్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా అయితే కన్సిస్టెన్సీగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేనైతే 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే లిడ్ పెట్టుకొని ఒక 8 to 9 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో అయితే కంపల్సరీ కుక్ చేయండి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే విటమిన్స్ ఏవి పోకుండా ఉంటాయి అన్నమాట పిల్లలకి. సో ఇప్పుడైతే చూడండి, కొద్దిగా థిక్నెస్ అయింది కదా. సో థిక్నెస్ కాకపోతే ఇంకా మరీ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మంచిగా అయింది కుక్. బీట్రూట్ మొత్తం కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేసుకున్న ఇలాచీని అయితే బయటికి తీసేసుకోవాలన్నమాట. ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే బేబీస్కి. సో బేబీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న అక్కడ, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పిల్లలకి ఈ రెసిపీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. 1.5 కప్ వరకు అయితే నేనైతే రాగి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ముందు మిక్స్ చేసుకోవడం వల్ల రాగి పౌడర్ అనేది స్మూత్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అండ్ ఆనియన్స్ అనమాట. సో ఒక 2 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్కి వచ్చేసి సరిపోతుంది. ఇందులోకి చిన్న సైజు తురిమిన క్యారెట్, పొటాటో చిన్న సైజు పీసెస్గా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ప్రాపర్గా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా పచ్చివాసన అంతా పోయే వరకు. ఇందులోకి అయితే రాగి మిక్స్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్స్ అయ్యాక 1.5 కప్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని ఒక 9 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. సో వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అవుతాయి అన్నమాట. సో వెజిటేబుల్స్ మొత్తం కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ అయితే చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో కొద్దిగా స్మాష్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే టర్న్ ఆఫ్ చేసేసుకొని బేబీస్కి సర్వ్ చేయడమే అనమాట. ఇది 1 year అబోవ్ బేబీస్కి అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఈజీ అండ్ సూపర్ రెసిపీ అనమాట.
సో ఇప్పుడు మనం 39th రెసిపీలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇప్పుడైతే రాగి పౌడర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రాపర్గా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోండి. సో ఇది ఒక 5 minutes పాటు అలా ఉంచండి అనమాట. ఇప్పుడు బౌల్ తీసుకొని 1 cup అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్లో ఇప్పుడైతే రాగి పౌడర్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఎక్కడ లమ్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇందులోకి అయితే బాయిల్డ్ స్వీట్ పొటాటో తీసుకుంటున్నాను. సో బాయిల్డ్ స్వీట్ పొటాటో ఏంటి అంటే బేబీస్కి వెయిట్ గెయిన్లో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇదైతే కన్సిస్టెన్సీ చూడండి థిక్గా అయిపోయింది కదా. ఇందులోకి మనము స్మాష్ చేసుకున్న బాయిల్డ్ స్వీట్ పొటాటో అయితే యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు అలా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఒక 7 to 8 minutes అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే నేనైతే కన్సిస్టెన్సీ కోసం అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes పాటు అయితే కంపల్సరీ మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి స్వీట్ పొటాటో కాబట్టి. సో ఫైనల్గా టర్న్ ఆఫ్ చేసి బేబీస్కి సర్వ్ చేయడమే అనమాట. సో ఇదైతే వెయిట్ గెయిన్కి బేబీస్కి సూపర్ రెసిపీ. సో లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ బేబీస్కి అయితే మనం సర్వ్ చేయొచ్చు. సో మనం ఫైనల్గా 48th రెసిపీలకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే బౌల్ తీసుకొని రాగి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇందులోకి అయితే వాటర్ యాడ్ చేసుకొని సో మిక్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బౌల్ తీసుకొని 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కన్సిస్టెన్సీగా రాగి రెసిపీస్ వస్తున్నాయని అనుకోకండి. సో రాగి అనేది పిల్లలకి ఐరన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ రాగి అనేది మిల్లెట్స్ కాబట్టి చాలా మంచిది బేబీస్కి. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి నేను రాగి అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే బాయిల్ అయ్యాక ఇక్కడైతే నేను ఆయిల్ తీసుకుంటున్నాను. కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకొని ఒక 30 seconds అయితే రోస్ట్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా కూల్ అయ్యాక ఇందులోకి అయితే 2 tablespoons అయితే నేను కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కర్డ్ యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే ఆఫ్టర్నూన్ బేబీస్కి సర్వ్ చేస్తే బాగుంటుంది అనమాట. కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ కొద్దిగా తాలింపు లాగా వేసాను అనమాట. అంతే అండి, ఈజీగా. సో బేబీస్కి అయితే చాలా ఇష్టపడతారు అండ్ ఈజీ టు డైజెస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో రాగి అనేది మనము ఆఫ్టర్నూన్ టైం ఆర్ మార్నింగ్ టైంలో బేబీస్కి సర్వ్ చేస్తే చాలా హెల్తీ. సో మనం లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ చూసేద్దామా. సో ఇప్పుడైతే నేను సాబుదానా అయితే 2 tablespoons అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కొద్దిసేపు 5 minutes అయితే నానబెట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని గీ యాడ్ చేసుకొని బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ ఒక 3 to 4 minutes అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో బీట్రూట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది. సో ఇప్పుడైతే నేను రవ్వ తీసుకుంటున్నాను. రవ్వ అనేది బేబీస్కి ఈజీ టు డైజెస్ట్ అనమాట. సో రవ్వ కూడా కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక సాబుదానా అనేది ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇందులోకి అయితే 1.5 cup వరకు అయితే బాయిల్డ్ కౌ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ మన ఇష్టం. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను అండ్ చియా సీడ్స్ అనేది బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్లో యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒక 7 to 8 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ చూడండి ఎలా వచ్చిందో. సో బీట్రూట్ అనేది బేబీస్కి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఐరన్ డెఫిషియెంట్ ఉన్న పిల్లలకి కంపల్సరీ బీట్రూట్ అయితే యాడ్ చేయండి. కొద్దిగా నట్స్ పౌడర్ అండ్ కొద్దిగా జాగిరి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. ఒక్కసారి అయితే ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. అంతే అండి, ఈజీ రెసిపీ. సో బేబీస్కి ఫైనల్గా సర్వ్ చేయడమే. సో నార్మల్గా బేబీస్కి బీట్రూట్ అంటే నచ్చదు కాబట్టి సో ఇలా అయితే ట్రై చేయండి, బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో మనం లేట్ చేయకుండా ఇంకొక రెసిపీకి చేసేద్దాం. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకుని 2 tablespoons అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క అండ్ కొద్దిగా ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి అయితే చిన్న సైజ్ ఆనియన్ అండ్ కొద్దిగా జింజర్ అండ్ కొద్దిగా గార్లిక్ అయితే వేసుకున్నాను అనమాట. సో సో ఇందులోకి అయితే మిక్స్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బీన్స్, బ్రోకలీ అండ్ క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/4 cup వరకు అయితే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక 6 to 8 minutes అయితే కుక్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను ఎగ్ అయితే తీసుకున్నాను. సో ఒక్కసారి అయితే ఎగ్ని అయితే మిక్స్ చేసుకోవాలి.
సో ఇప్పుడైతే క్యారెట్ అయితే మంచిగా అన్నీ అయితే వెజిటేబుల్స్ అయితే సాఫ్ట్గా మిక్స్ అయితే అయిపోయారు. సో ఇందులోకి అయితే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను, కుక్ చేసిన రైస్. సో ఇదైతే బేబీస్కి మంచిగా వెజ్జీ రైస్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేనైతే ఎగ్ అయితే మిక్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు కుక్ అయితే చేసుకోవాలన్నమాట. ఎగ్ అనేది మంచిగా బాయిల్ అయితే అయిపోతుంది. చూడండి మంచిగా కుక్ అయిపోయింది. సో ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో ఈ రెసిపీ అయితే 1.5-2 ఇయర్స్ బేబీస్కి అయితే డిన్నర్లోకి సర్వ్ చేయండి అండ్ హెల్దీ ఫుడ్. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. ఇప్పుడైతే బౌల్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా ఇలాచీ అయితే వేసుకున్నాను, ఒకటైతే సరిపోతుంది. ఒక క్యారెట్, ఒక చిన్న సైజ్ క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. సో కొద్దిసేపు అయితే 2-3 మినిట్స్ అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 3-4 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇందులోకి అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, కొద్దిగా బ్లాక్ పెప్పర్, అంతే అనమాట. ఇవన్నీ బేబీస్కి కారం అలవాటు చేయాలి అని అంటే ఇలా అయితే ట్రై చేయండి. బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది అండ్ బేబీస్ కూడా ఎక్కువ కారం వేసినట్టు కూడా తెలియదు అనమాట. ఇప్పుడైతే 1.5 కప్ వరకు అయితే వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయింది కదా. సో సో ఓట్స్ కూడా మంచిగా బాయిల్ అయ్యాయి. ఒక ఎగ్ అయితే తీసుకున్నాను, అదైతే మంచిగా గ్రేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో బాయిల్ ఎగ్ తీసుకున్నాను. సో బేబీస్కి ఎగ్, కొందరు బేబీస్ ఎగ్ తినరనమాట. సో బేబీస్కి ఇలా ఇండైరెక్ట్గా పెడితే బేబీస్కి ఎగ్ అనేది అలవాటు అయిపోతుంది. సో డెలిషియస్గా ఉంటుంది అండ్ హైలీ న్యూట్రిషన్ కాబట్టి బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. ఇదైతే మనం డిన్నర్లోకి కానీ లంచ్లోకి కానీ బేబీస్కి సర్వ్ చేయండి. సో బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే మనమైతే చూసేద్దాం. సో ఇప్పుడైతే నేను సాబుదానా అయితే చేస్తున్నాను అనమాట. సో బేబీస్కి ఏంటి అని అంటే హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు, సో సమ్మర్లో కానీ బేబీస్కి అప్పుడప్పుడు ఇలా సాబుదానాతో రెసిపీ పెడితే ఏంటి అంటే బేబీస్లో బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గుతుంది. సాబుదానా అనేది రిచ్ ఇన్ క్యాలరీస్ అనమాట. సో ఒక్కసారి అయితే బేబీస్కి అప్పుడప్పుడు ఇలా సాబుదానాతో అయితే రెసిపీస్ అయితే చేసి పెట్టండి. సో ఇప్పుడైతే 1 కప్ వాటర్ అయితే వేసుకొని మంచిగా కడుక్కున్న సాబుదానా అయితే వేసుకొని కుక్ అయితే చేసుకుంటున్నాను. ఒక 7 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో సాబుదానా అనేది ట్రాన్స్పరెంట్గా అయితే మంచిగా కుక్ అయినట్టు అనమాట. సో కొన్ని అయ్యాయి, కొన్ని కాలేదు కాబట్టి ఇంకా 2 మినిట్స్ పాటు అయితే నేను కుక్ చేసుకున్నాను. ఇందులోకి అయితే మంచిగా పండిన బనానా అయితే తీసుకొని స్మాష్ అయితే చేసుకున్నాను. సో ఇదైతే బేబీస్కి సమ్మర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అనమాట. సో బేబీస్కి ఎక్కువగా ఎండ కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీ అయితే ట్రై చేయండి. సో బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఇందులోకి అయితే ఇప్పుడైతే నేను స్మాష్డ్ బనానా అండ్ కౌ మిల్క్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే ప్రాపర్గా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో బేబీస్కి ఇదైతే ఈజీ టు డైజెస్ట్ అండ్ టమ్మీ కూడా ఫుల్గా ఉంటుందన్నమాట. సో బేబీస్ హాయిగా నిద్రపోతారు. సో న్యాచురల్ స్వీట్ ఉంది కాబట్టి ఎలాంటి స్వీట్ అయితే యాడ్ చేయట్లేదు. ఇంతే అండి రెసిపీ. సో బేబీస్కి అయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొద్దిగా షేర్ అయితే చేయండి అనమాట. సో ఫైనల్గా మనం 47th రెసిపీస్కి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడైతే గీ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే బేసన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బేసన్ని ఒక 4 to 5 మినిట్స్ అయితే రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. బేసన్ అనేది మజిల్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓట్స్ కూడా ఈజీ టు డైజెస్ట్ అండ్ బేబీస్కి చాలా మంచిది. సో ఇప్పుడైతే కౌ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ అయితే సరిపోతుంది. సో మిల్క్ యాడ్ చేశాక మంచిగా ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే 1/2 కప్ వరకు అయితే వాటర్ వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ అయితే చేసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడైతే నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నట్స్ పౌడర్, స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్రాపర్గా మిక్స్ అయితే చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. ఇంతే అండి, సూపర్ అండ్ హెల్తీ రెసిపీ. సో బేబీస్కి గుడ్ హెల్త్ అండ్ స్ట్రాంగ్ బోన్స్కి అయితే ఈ రెసిపీ పక్కా యూజ్ అవుతుందన్నమాట. ఒక్కసారి అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే బేబీస్కి ట్రై చేయండి. సో బేబీస్ నో అనకుండా తింటారనమాట.
సో బేబీస్కి మనం ఇలా రోజు ఒక రెసిపీతో ట్రై చేసామనుకో, బేబీస్ అయితే తినను అని మారం అయితే అస్సలు చేయరు. హ్యాపీగా ఫుడ్ అంటే ఇష్టపడతారనమాట. సో ఇలా అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను పోహా తీసుకొని ప్రాపర్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే సోక్ చేసుకుంటున్నాను. ఇందులోకైతే 2 టేబుల్ స్పూన్స్ సాబుదానా అయితే తీసుకున్నాను. సాబుదానా అయితే ఒక 5 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇందులోకి అయితే మస్టర్డ్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 సెకండ్స్ పాటు అయితే రోస్ట్ చేసుకొని ఇందులోకి అయితే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి అయితే పొటాటో యాడ్ చేస్తున్నాను, క్యారెట్. సో వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 to 3 మినిట్స్ అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులో పోహా అండ్ మనం నానబెట్టుకున్న సాబుదానా యాడ్ చేసుకొని సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట ప్రాపర్గా. ఇప్పుడైతే ఇందులోకి 1.5 కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ యాడ్ చేశాక ఒకసారి అయితే ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఒక 7 to 8 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో సాబ్దానా కూడా మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. అంతే అండి, బేబీస్కి సర్వ్ చేయడమే ఫైనల్గా. సో బేబీస్కి ఏమి వండాలి, ఎలా చేయాలి, ఏం తింటారు అనే ఆరాటపడే బదులు సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తే బేబీస్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. సో మనం ఫైనల్గా 49th రెసిపీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇందులో అయితే నేను ఇప్పుడైతే రవ్వ తీసుకుంటున్నాను. అదే మన దొడ్డు రవ్వ అంటారే, బ్రౌన్ రైస్, బ్రోకన్ బ్రౌన్ రైస్ అయితే తీసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అయితే సోక్ అయితే చేసుకోవాలి. సో ఇందులోకి అయితే నేను మకానా యాడ్ చేస్తున్నాను. మకానా అనేది బేబీస్కి బోన్స్కి స్ట్రాంగ్గా అవుతుంది. సో మకానా కూడా బేబీస్కి నట్స్ పౌడర్లో యాడ్ చేసి పెడితే ఇంకా బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడైతే మకానాన్ని అయితే రోస్ట్ చేసుకున్నాక ఇలా అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రాపర్గా చేసుకోకుండా ఇలా పీసెస్గా చేసుకుంటే బాగుంటుంది. సో 1 కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకొని, రవ్వ యాడ్ చేసుకొని, మకానా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి అయితే స్వీట్నెస్ కోసం అయితే కొద్దిగా స్వీట్ పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ రెసిపీ అనేది బేబీస్కి వెయిట్ గెయిన్లో యూజ్ అవుతుంది. సో ఒక 5 to 7 మినిట్స్ అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులోకి 1.5 కప్ వరకు అయితే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మంచిగా ఖీర్ అని చెప్పొచ్చు అనమాట. బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో ఇదైతే న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. సో ఫైనల్గా మనం 50th రెసిపీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో మనం లాస్ట్ రెసిపీ లేట్ చేయకుండా చూసేద్దాం. ఇప్పుడైతే ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కొద్దిగా ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక గార్లిక్ ఒక 2 to 3 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. సో ఇందులోకి అయితే బ్రొక్కలీలు యాడ్ చేస్తున్నాను అనమాట. పీస్ కూడా యాడ్ చేస్తున్నాను, మన బఠానీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను రవ్వ యాడ్ చేస్తున్నాను అండ్ కొద్దిగా రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మొత్తం కన్సిస్టెన్సీని ఒక 3 to 4 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి రోస్ట్ చేసుకున్నాక 2 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇదైతే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఒక 6 to 8 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది వెజిటేబుల్స్ ఉంది కాబట్టి బేబీస్కి అయితే చాలా నచ్చుతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడైతే పన్నీర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది మనం బేబీస్కి డిన్నర్లోకి అయితే సర్వ్ చేయొచ్చు. హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. సో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి బేబీస్కి వెయిట్ గెయిన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్లో అయితే యూజ్ అవుతుంది. సో ఇవే అండి నా రెసిపీస్. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.